నమస్కారం. డే న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా నాటి ముఖ్యాంశాలు. ఆగిరిపల్లి మండలం వడ్లమానులో బీసీ సామాజిక వర్గంతో సీఎం చంద్రబాబు ముఖాముఖి. బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని త్వరలో తీసుకురాబోతున్నట్టు వెల్లడి. జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న కలెక్టర్ లక్ష్మీష, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. నాణ్యమైన సంరక్షణ విధానాలను ప్రభుత్వం అందుబాటులో ఉంచిందని స్పష్టం. జ్యోతిరావు పులే జయంతి సందర్భంగా నివాళులర్పించిన వైసీపీ నేతలు. బడుగు బలహీన వర్గాల ప్రజల్లో చైతన్యం నింపిన గొప్ప వ్యక్తి పూలే అంటూ కొనియాడిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్. బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని త్వరలో తీసుకురాబోతున్నామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. బీసీలకు 55 కార్పొరేషన్లు పెట్టామని అన్నారు. బీసీలకు ప్రత్యేక ప్రణాళిక తీసుకొచ్చామని చెప్పారు. అన్ని వర్గాల కంటే మిన్నగా బీసీ వర్గాలను ముందుకు తీసుకువెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని ఉద్ఘాటించారు. నూజివీడు నియోజకవర్గంలోని ఆగిరిపల్లి మండలం వడ్లమానులో బీసీ సామాజిక వర్గంతో సీఎం చంద్రబాబు నాయుడు ముఖాముఖి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొలుసు పార్థసారథి, మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. పాడి రైతు నక్కనబోయిన కోటయ్య ఇంటికి చంద్రబాబు వెళ్లారు. కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వారి ఆదాయ, ఇతర సమస్యలను సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. కుల వృత్తిదారులకు ఆదాయం పెంచుకోవడానికి ఆధునిక ఎక్విప్మెంట్, పరికరాల కిట్ ను జగన్నాథంకు సీఎం చంద్రబాబు అందజేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ విదేశాల్లో చదువుకోలేని వారికి ఒక్కొక్కరికి 15 లక్షలు ఇస్తున్నామని చెప్పారు. ఈ ప్రభుత్వం వెనుకబడిన వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందని సీఎం చంద్రబాబు తెలిపారు. అమరావతిలో బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసి సివిల్స్ కు శిక్షణ ఇస్తామని మాటిచ్చారు. ప్రతి ఏడాది 1000 కోట్లతో ఆదరణ పథకం అమలు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. సామాజిక సంస్కర్త, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు గోవిందరావు పులే జయంతి చేసుకోవటం ఒక చరిత్ర అని సీఎం చంద్రబాబు అభివర్ణించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల హక్కుల కోసం జ్యోతిరావు పులే పోరాడారని ఉద్ఘాటించారు. మహిళల చదువు ఆవశ్యకతను గుర్తించి మహిళా యూనివర్సిటీని దివంగత ఎన్టీఆర్ ఏర్పాటు చేశారని చంద్రబాబు గుర్తు చేశారు. టీడీపీ వచ్చేంత వరకు బలహీన వర్గాలకు న్యాయం జరగలేదని అన్నారు. టీడీపీకి వెన్నుముక బలహీన వర్గాలని, వారిని పూర్తిగా ఆదుకుంటామని సీఎం చంద్రబాబు మాటిచ్చారు. ఈ రోజు నేను జ్యోతిరావు పూలే చేయాలంటే ఎక్కడ చేస్తే బాగుంటుందని ఆలోచించినప్పుడు ఏదైతే ఎక్కువ వెనుకబడిన తరగతులుండే నియోజకవర్గం నూజివీడు, అందులో కూడా ఎక్కువ వెనుకబడిన వర్గాలుండే ప్రాంతం అరిగేపల్లి అనే ఉద్దేశంతో ఆగిరిపల్లి అనే ఉద్దేశంతో నేను నేరుగా ఈరోజు మీ గ్రామానికి వచ్చానంటే అది నా అదృష్టంగా నేను భావిస్తున్నా. ఈరోజు ఒక చరిత్ర ఎందుకంటున్నానంటే, ఒక సామాజిక సంస్కర్త, బడుగు బలహీన వర్గాల ఆరాధ్య దైవం మహాత్మా జ్యోతిరావు గోవిందరావు పూలే జయంతి చేసుకుంటున్నాం. చాలామంది పుడతాం, చాలామంది చనిపోతూ ఉంటాం. చనిపోయిన తర్వాత చాలామందిని మర్చిపోతాం. శాశ్వతంగా చరిత్రలో కొంతమందే మిగిలిపోతారు. ఈరోజు చూస్తే ఏప్రిల్ 11, 1827 తారీఖున మహారాష్ట్రలో పూణేలో జన్మించినటువంటి పూలే గారు 2 ఏళ్లలో 200 సంవత్సరాలు జయంతి జరుపుకుంటాం. అంటే 200 సంవత్సరాల కంటే ముందు పుట్టిన వ్యక్తిని రోజు రోజుకు గుర్తుపెట్టుకుంటున్నామంటే, వాడవాడలో జయంతి ఉత్సవాలు చేస్తున్నామంటే అది ఆయన చేసిన త్యాగం, చూపించిన స్ఫూర్తి అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మహాత్మా జ్యోతిరావు పులే జయంతి సందర్భంగా పూలేకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ నివాళులర్పించారు. తాడేపల్లిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సామాజిక సమానత్వానికి, మహిళా విద్యకు మార్గదర్శకులు జ్యోతిరావు పులే అణగారిన వర్గాల అభ్యున్నతి, వారి విద్యాభివృద్ధి కోసం జీవితాంతం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త ఆయన. నేడు జ్యోతిరావు పులే జయంతి సందర్భంగా నివాళులు అని చెప్పుకొచ్చారు.
గర్భధారణ, ప్రసవం, ప్రసవానంతరం కాలంలో మహిళలకు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ విధానాలను ప్రభుత్వం అందుబాటులో ఉంచిందని, వాటిని తల్లులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ అన్నారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 4వ డివిజన్లో జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవం సందర్భంగా శుక్రవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు హాజరై ర్యాలీని ప్రారంభించి నర్సింగ్ విద్యార్థులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. ఇటీవల కాలంలో వివాహం అనంతరం త్వరలో కాబోయే తల్లులకు సాధారణ డెలివరీ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తున్నారన్నారు. సమయానికి వైద్య పరీక్షలు, వ్యాయామం, తీసుకోవాల్సిన పౌష్టికాహారంపై అవగాహనకు ఇటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేశామన్నారు. 2003వ సంవత్సరం నుంచి ప్రతి ఏడాది జాతీయ సురక్షిత మాతృ దినోత్సవ వేడుకలను సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ప్రసవ సమయంలో తల్లి బిడ్డ మరణించరాదన్నారు. వివాహమైన ప్రతి ఒక్కరికి తల్లి అయ్యే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. ప్రభుత్వ పథకాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుని సురక్షితమైన సాధారణ డెలివరీతో ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనివ్వాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ఆకాంక్షించారు. శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు మాట్లాడుతూ ప్రతి తల్లిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. ప్రభుత్వం ప్రతి తల్లికి సురక్షితమైన ప్రసవం జరపడానికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తుందన్నారు. చక్కటి ఆరోగ్యవంతమైన బిడ్డను జన్మనిచ్చేలా అన్ని సౌకర్యాలు కల్పిస్తుందన్నారు. ఈ విషయాలపై తల్లులకు అవగాహన కల్పించేందుకు ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలపై ప్రతి తల్లి అవగాహన చేసుకుని ఈ సదుపాయాలను సద్వినియోగం చేసుకుని చక్కటి బిడ్డకు జన్మనివ్వడమే కాకుండా పూర్తి స్థాయి ఆరోగ్యంగా ఉండాలని చెప్పారు. సాధారణ డెలివరీ అయ్యే సమయంలో కొంచెం నొప్పులు పడినా ప్రసవం తర్వాత ఆరోగ్యపరంగా తల్లికి బిడ్డకి చాలా మంచి ఉపయోగాలు ఉంటాయని చెప్పారు. సిజేరియన్ అయితే అనేక దుష్ఫలితాలు వస్తాయన్నారు. సాధారణ డెలివరీ అయితే జరిగే ఉపయోగాలపై అవగాహన కోసం ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేయడం అభినందనీయమని శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు అన్నారు. అవగాహన ర్యాలీలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ ఎం సుహాస్ని, పాత ప్రభుత్వ ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ శోభ, సిడిపిఓ ఎం మంగమ్మ, వైద్య ఆరోగ్య ప్రోగ్రాం అధికారులు డాక్టర్ ఉషారాణి, డాక్టర్ మోతిబాబు, డాక్టర్ నవీన్, డాక్టర్ పద్మావతి, డాక్టర్ శ్రావణి, నర్సింగ్ కాలేజ్ విద్యార్థులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నేషనల్ సేఫ్ మదర్హుడ్ డే భాగంగా ఈరోజు జిల్లా వ్యాప్తంగా ర్యాలీస్, అలాగే అవేర్నెస్ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. ఇప్పుడే విజయవాడ సిటీలో మన ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే గారితో పాటు నా జిల్లా అధికారులందరితో పాటు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ర్యాలీలో ముఖ్యంగా అవేర్నెస్ క్రియేషన్, ఏదైతే మదర్హుడ్ ఇప్పుడైతే కాబోయే తల్లులు ఉన్నారో వాళ్ళందరికీ సేఫ్ మదర్హుడ్ గురించి, టైమ్లీ చెకప్స్ అయితేనేంటి, అలాగే ప్రాపర్ న్యూట్రిషన్, అలాగే ఎక్సర్సైజు, దెన్ డెలివరీ టైంలో ప్రాపర్గా గవర్నమెంట్ స్కీమ్స్ అయితే అది ఉపయోగించుకోవడము, అండ్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీ ఎంకరేజ్ చేయడం, డెలివరీ అయిన తర్వాత కూడా వాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి కావాల్సిన ఎక్సర్సైజ్, అలాగే ప్రాపర్ ఫుడ్ ఇంటేకు, ఇవన్నీ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ కార్యక్రమము దేశవ్యాప్తంగా చేయడం జరుగుతూ ఉంది. ఏప్రిల్ 11th ముఖ్యంగా కస్తూర్బా గాంధీ గారి ఈరోజు జన్మదినం కూడా. దీని భాగంగా 2003 నుంచి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. ఇప్పుడు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్లో మనం ఏదైతే మెటర్నల్ మార్టాలిటీ రేట్ని తగ్గించాలనుకుంటున్నామో ఆ విధంగా ఇప్పుడు మన దేశంలో చూసుకుంటే 225 ఉంది. మనం అదే రాష్ట్రంలో 74 ఉంది. ఇంకా తగ్గాలి. ఇది ఈరోజు ప్రపంచ మాతృ సంరక్షణ దినోత్సవం సందర్భంగా మన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక ర్యాలీని ప్రారంభించుకోవడం జరిగింది. దీనిలో ప్రధాన ఉద్దేశం కాబోయే ప్రతి తల్లిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ఆ తల్లులకి అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కళ్ళ మీద ఉంది. ఇవాళ ప్రభుత్వం ఆ తల్లికి అనేకమైన సౌకర్యాలు కల్పిస్తూ చక్కటి బిడ్డను కనేందుకు అనేకమైన అనుకూల పరిస్థితులు కల్పించడం జరుగుతూ ఉంది. వీటన్నిటిని కూడా ఇంటింటికి చెప్పే విధంగా ఈ అవగాహన ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం అన్నీ కూడా ప్రకృతి సిద్ధమైన విషయాలే ఉండాలి తప్ప సిజేరియన్ అని లేదా రకరకాల కాన్పుల విధానాలు కాకుండా. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహాత్మా జ్యోతిరావు పులే ఆశయాలకు అనుగుణంగా పాలన సాగించారని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రజలు మా భవిష్యత్ విరీరమైందని బాధపడుతున్నారని వెల్లడించారు. జ్యోతిరావు పులే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వంటి మహనీయుల ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడం ద్వారా దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.
జ్యోతిరావు పులే 198వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలు తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద జ్యోతిరావు పులే విగ్రహానికి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్, మేయర్ భాగ్యలక్ష్మి, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జ్యోతిరావు పులే మహిళల విద్యాభ్యాసం చేయాలని, ఎలాంటి లింగ భేదాలు లేకుండా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్న ఆశయంతో పనిచేశారన్నారు. ఆనాడే మహిళాభివృద్ధికి పూలే బీజం వేశారన్నారు. బిఆర్ అంబేద్కర్, జ్యోతిరావు పులే వంటి ఉన్నత వ్యక్తుల ఆశయాలను ముందుకు తీసుకువెళ్తే భారతదేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఇలాంటి మహనీయుల ఆశయాలతో వైసీపీ పార్టీ గత 5 సంవత్సరాల కాలం పాలన చేసింది. కూటమి పాలనలో ఇప్పుడు ప్రజలంతా భస్మాసురుడిలాగా మా నెత్తిన మేమే చేతులు పెట్టుకున్నామని బాధపడుతున్నారన్నారు. రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్తారన్నారు. స్వర్గీయ జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయనకి ఘనంగా నివాళులర్పించి ఈ కార్యక్రమంలో పెద్దలు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారు, అదేవిధంగా సోదరులు ఎమ్మెల్సీ అరుణ్ గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు పెద్దలు మల్లాది విష్ణు గారు, మా నగర డిప్యూటీ మేయర్లు బెల్లం దుర్గా గారు, శైలజారెడ్డి గారు, అదేవిధంగా మాజీ కాపు కార్పొరేషన్ చైర్మన్ శేషు గారు కానివ్వండి, పిఏసీ సభ్యులు ఆసిఫ్ గారు కానివ్వండి, మా రాష్ట్ర అనుబంధ సంఘ అధ్యక్షులు, జిల్లా రాష్ట్ర నాయకులు, అదేవిధంగా మా మహిళా నాయకులు, మా బీసీ అనుబంధ సంఘ అధ్యక్షులు ప్రతి ఒక్కరు గారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఘనంగా ఆయనకి నివాళులర్పించి ఏదైతే పూలే గారు ఒక ఆశయాల్ని గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందాక పెద్దలందరూ గారు చెప్పిన విధంగా పేదవారికి చదువు దగ్గర నుంచి రాజ్యాంగంగా వాళ్ళకు ఉన్నతమైన పదవులు ఇష్టం దగ్గర నుంచి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడైతే బడుగు బలహీన వర్గాలు ప్రజానికం నివసిస్తున్నారో ఆ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చిన వ్యక్తి, చేసిన వ్యక్తి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎవరు ఉన్నారంటే అది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి పరిపాలన, అలాంటి సంక్షేమ కార్యక్రమాలు మహిళలను గారు రాజకీయంగా ఉన్నతమైన స్థానంలో తీసుకొచ్చి ఈరోజు మేయర్లుగా, డిప్యూటీ మేయర్లుగా, కార్పొరేషన్ చైర్మన్లుగా, మున్సిపల్ చైర్మన్లుగా, వైస్ చైర్మన్లుగా, కౌన్సిలర్లుగా అవకాశం ఇచ్చిన నాయకులు ఎవరు ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా ఇక్కడ మన తుమ్మలపల్లి కళాక్షేత్రం దగ్గర మన జ్యోతిరావు పూలే గారి విగ్రహానికి జయంతి వేడుకలు నిర్వహించుకోవడానికి జిల్లా అధ్యక్షులు గారు దేవినేని అవినాష్ గారు, అలాగే ఎమ్మెల్సీ గారు మన అరుణ్ బాబు గారు, అలాగే మన పెద్దలు మల్లాది విష్ణు గారు, అలాగే డిప్యూటీ మేయర్లు దుర్గా గారు, శైలజ గారు, అలాగే పార్టీ నాయకులు, పెద్దలు, కార్పొరేటర్లు, చైర్మన్లు, ఎక్స్ చైర్మన్లు అందరూ ఈ కార్యక్రమానికి ఈరోజు రావడం జరిగింది. ఘనంగా జయంతి వేడుకలు అన్నది ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నిర్వహించుకోవడం జరిగింది. ఈ ఏప్రిల్ మాసం 3 మహానుభావులకి జననిచ్చిన మాసం. ఒకరు పూలే గారు అయితే అంబేద్కర్ గారు, అదేవిధంగా బాబు జగజీవన్ రావు గారు. ఏదైతే పూలే గారి సిద్ధాంతాలు, ఆశయాలు ఒక సోషల్ ఈక్వాలిటీలో భాగంగా సామాజిక పరంగా అందరినీ కూడా పైకి తీసుకొచ్చే ఉద్దేశంతో ఆ రోజు ఆయన చేసిన అనేక విప్లవాలు నాంది ఆయన అయితే ఆయన స్ఫూర్తి తీసుకొని పరిపాలన చేసిన దేశంలో ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారైతే అది జగన్మోహన్ రెడ్డి గారు. పూలే గారి జయంతి సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా ప్రముఖులందరం కూడా కార్యకర్తలతో కలిసి, నాయకులతో కలిసి ఈరోజు వారికి ఘనంగా వారి యొక్క జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా పూలే గారి గురించి మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే సోషల్ రిఫార్మ్స్ తీసుకొచ్చి బాల్య వివాహాలని నివారించాలి అని చెప్పని, విద్యకి ప్రాధాన్యత ఇవ్వాలి, మరీ ముఖ్యంగా మహిళలు బాగా చదువుకోవాలి, రాణించాలి అని చెప్పని కలలు కన్నటువంటి వ్యక్తి. రాజ్యాంగ నిర్మాత భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం కృషి చేస్తున్నామని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. దేశ స్వాతంత్ర్యం అనంతర కాలంలో ప్రపంచానికే ఆదర్శవంతమైన స్వయం పాలన కోసం రాజ్యాంగాన్ని అందించారని అన్నారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ, సంస్కృతి తదితర రంగాల్లో అణగారిన వర్గాలకు సమాన వాటా, సమన్యాయం దక్కేలా రాజ్యాంగాన్ని పొందుపరచడంలో బాబాసాహెబ్ కనబరిచిన దార్శనికత మహోన్నతమైనదని వివరించారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 63వ డివిజన్
రాజీవ్ నగర్ మెయిన్ రోడ్ వద్ద సెంట్రల్ ఎస్సీ సెల్ జనరల్ సెక్రటరీ బెజ్జం జైపాల్ ఆధ్వర్యంలో బిఆర్ అంబేద్కర్ సెంటర్ వద్ద రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు చేతుల మీదుగా విగ్రహ ఆవిష్కరణ గావించి పూలమాల వేసి నివాళులర్పించి అన్న వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం బిఆర్ అంబేద్కర్ కలలను ముందుకు తీసుకుని వెళుతూ రాష్ట్రంలోని ప్రజలందరికీ సంక్షేమం అందే విధంగా చేస్తున్నామన్నారు. దేశంలోనే తొలిసారిగా ఎస్సీ వర్గీకరణపై ముందడుగు వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని, పేదల కోసం తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన 5 రూపాయలకే కడుపు నిండా భోజనం నింపే అన్నా క్యాంటీన్ వంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 63వ డివిజన్లో మా ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి బెజ్జం జైపాల్ ఆధ్వర్యంలో బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా ఆ మహానుభావుడు అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది. చాలా సంతోషం. దానికి స్థానిక కార్పొరేటర్ మా సోదరి తిరుపతమ్మ కానీ, డివిజన్ నాయకులు కానీ అందరూ కూడా సహకరించినటువంటి అందరికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాల్ని, అంబేద్కరిజాన్ని వాడవాడలా తెలియజేయాల్సినటువంటి బాధ్యత, భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది. ఏ బడుగు బలహీన ఎస్సీ మైనార్టీ వర్గాల, దళిత వర్గాల కోసం ఆ మహానుభావుడు అహర్నిశలు పనిచేశాడు. భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణని 134వ జయంతి సందర్భంగా ప్రభుత్వ విప్పు, విజయవాడ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వర గారి సహకారంతో, అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్న టీడీపీ నాయకులందరి సహాయ సహకారాలతో ఈ రోజున రాజీవ్ నగర్లో ఆ మహనీయుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ఆ మహనీయుడి ఆశయ సాధన కోసం ఆయన అడుగుజాడల్లో నడుస్తూ నిత్యం ఆయన మననం చేసుకుంటూ 134వ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా రాజీవ్ నగర్లో సోదరుడు బెజ్జం జైపాల్ ఆధ్వర్యంలో, మరి జైపాలు వాళ్ళ మిత్ర బృందం ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున మరి అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించి, అలాగే 1000 మంది పేదలకి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ముందుగా మరి జైపాల్ని వాళ్ళ టీంని అభినందిస్తూ, దేశంలో అక్షర జ్యోతిని వెలిగించిన మహనీయులు మహాత్మా జ్యోతిరావు పులే అని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే మల్లాద్ విష్ణు అన్నారు. పూలే జయంతిని పురస్కరించుకొని ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదం నందు డిప్యూటీ మేయర్ అవుతూ శ్రీ శైలజారెడ్డితో కలిసి ఆ మహనీయుని చిత్రపటానికి పూలమాలలు వేసి శుక్రవారం ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశానికి మహాత్మా పూలే అందించిన సేవలను స్మరించుకున్నారు. అనంతరం మల్లాద్ విష్ణు మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతికి జీవితాంతం పాటుపడిన దీనజన బాంధవుడు జ్యోతిరావు పులే అని కీర్తించారు. 19వ శతాబ్దపు గొప్ప సంఘ సంస్కరణలో అగ్రగణ్యులని, సామాజిక సమానత్వం కోసం యుద్ధం చేసిన వైతాళికుడని కొనియాడారు. కుల వివక్షని ప్రత్యక్షంగా అనుభవించిన ఆయన దానిని రూపుమాపేందుకు తుది శ్వాస వరకు కృషి చేశారన్నారు. బాల్య వివాహాలు, మూఢనమ్మకాలు, సతీసాగమనానికి వ్యతిరేకంగా బలమైన ఉద్యమాన్ని నడిపారన్నారు. ఆయన రచనలు, ఉపన్యాసాలు ప్రత్యక్ష అనుభవాలతో నిండి ఉండేవన్నారు. దళిత, బహుజన వర్గాల అభ్యున్నతి కోసం పూలే ఆచరించిన కార్యాచరణ మహోన్నతమైనదని మల్లాద్ విష్ణు పేర్కొన్నారు. స్త్రీలకు విద్యను అందించడం కోసం తన భార్య సావిత్రిబాయికి చదువు చెప్పి ఉపాధ్యాయురాలిగా మలిచిన మేధావి అని కొనియాడారు. కనుకనే పూలేను భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన గురువుగా ప్రకటించుకున్నారన్నారు. విద్యతోనే సామాజిక, ఆర్థిక సమున్నతికి బాటలు పడతాయన్న మహాత్మా పూలే ఆలోచన విధానమే మన అందరికీ స్ఫూర్తి అని చెప్పారు. పూలే
ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కంకణబద్దులు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు ఎర్రగొర్ల శ్రీరాములు, అలంపూరు విజయ్, ఇసరపు రాజా రమేష్, మేడా రమేష్, తోపుల వరలక్ష్మి, శ్యామ్, ఎర్రంశెట్టి అంజిబాబు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈరోజు జ్యోతిరావు పూలే గారి జయంతి కార్యక్రమాన్ని సెంట్రల్ ఆఫీస్లో డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్లు, ఇతర పార్టీ ముఖ్యులు, బాధ్యులు అందరి సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్యంగా మహాత్మా జ్యోతిరావు పూలే ఆయన, ఎందుకంటే 1850 నుంచి ఆయన భారతదేశంలో సమసమానత్వం ఉండాలి, ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు రావాలి, విద్యా వ్యవస్థలో రావాలి, మహిళలకి చదువుకోవాలి, వారి అగ్ర ప్రాధాన్యత ఇవ్వాలి, ఇలా అనేక కార్యక్రమాలని ఆయన ఆలోచన చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఏంటంటే సమాజంలో మార్పుల కోసం, సమాజంలో స్త్రీలకి గౌరవం ఇవ్వాలి అని చెప్పనే ఆలోచన. ప్రజాస్వామ్యబద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 వరకు ఆంధ్రప్రదేశ్లో జ్యోతిరావు పూలే గారి సిద్ధాంతాలు, ఆశయాలు, లక్ష్యాలు, ఆయన అనుకున్నటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా బాగు చేసి విద్యా వ్యవస్థ ద్వారా సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చారు. అమ్మఒడి, ఫీజు రియంబర్స్మెంటు, అలాగే జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, కానుకలు, ఇలాగా డబ్బుతో పని లేకుండా ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఇంజనీరింగ్ సీట్లు కానీ, మెడికల్ సీట్లు కానీ, ఇలాగ అన్ని రకాలుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ చదువుకోవాలి అని చెప్పిన ఒక మంచి ఉద్దేశంతో పూలే గారి లక్ష్యాలతో, సిద్ధాంతంతో ఆయన చేయడం జరిగింది. ఈ 10 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ ఇస్తామని, జగన్మోహన్ రెడ్డి గారు తల్లికి అమ్మఒడిని ఒకటిస్తే తల్లికి వందనం అని ఇంట్లో అందరికీ ఇస్తామని, అధికారం కోసం అనేక రకాలైనటువంటి అడ్డదారులు తొక్కి ప్రజల్ని మోసం చేసి, తల్లిదండ్రుల్ని మోసం చేసి 10 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి విషయాలేంటో మనకు తెలుసు. అణచివేతకు గురి అవుతున్న బడుగు బలహీన వర్గాల ప్రజల్లో చైతన్యం కలిగించి వారి సామాజిక గౌరవం కోసం అలుపెరగని కృషి చేసిన మహానుభావుడు పూలే అని ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ కొనియాడారు. శుక్రవారం నాడు మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతి సందర్భంగా ఆయనకు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ విద్య వివక్ష, పేదరికం, ఆర్థిక అసమానతలు రూపుమాపి కులమత రహిత సమాజ స్థాపనకు పాటుపడిన గొప్ప సంఘ సంస్కర్త పూలే అని కొనియాడారు. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అని బలంగా విశ్వసించి సమాజంలో కృంగబాటుకు గురి అవుతున్న మహిళలకు అండగా ఎన్నో ఉద్యమాలు జరిపి ప్రజల్లో వితంతు వివాహాల గురించి చైతన్యం తీసుకొచ్చారని, తన రచనల ద్వారా ఎందరిలోనో స్ఫూర్తి నింపి బలహీన వర్గాల ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పూలేను తన గురువుగా ప్రకటించుకున్నారంటేనే ఆయన గొప్పదనాన్ని అర్థం చేసుకోవచ్చు. నేడు ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన సిద్ధాంతాలు ఆచరణీయమని పూలే అడుగుజాడల్లో నడుస్తూ గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పేద ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో భారత రాజ్యాంగం లేదు, కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే నడుస్తుందని అన్నారు. కూటమి ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే అక్రమ కేసులు, ప్రజల మీద దాతాలు తప్ప రాష్ట్ర ప్రజలకి చేసిందేమీ లేదు అన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో బాబు జగజ్జీవన్ రామ్, అంబేద్కర్ గార్ల ఆశయాలను ముందుకు నడిపిస్తామని చెప్పారు. సర్వతోముఖాభివృద్ధికి కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు లాకా వెంకటరావు యాదవ్ డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా కేటాయించాలని, దేశవ్యాప్తంగా జనగణనతో పాటు బీసీ కులగణన కూడా పెట్టాలని వెంకటరావు డిమాండ్ చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు జాతీయ బీసీ సంక్షేమ సంఘం విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు లాకా వెంకటరావు యాదవ్ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 7.5 దశాబ్దాలు గడిచిన బీసీల జీవితాల్లో చెప్పుకోదగిన మార్పు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ చరిత్రలో పోరాడకుండా ఏ జాతి విజయం సాధించిన దాఖలాలు లేవని, బీసీ కులస్తుల సమస్యల పరిష్కారానికి పోరాటాలే శరణ్యమని ఆయన ఉద్ఘాటించారు. పక్క రాష్ట్రం తమిళనాడులో ప్రజలు ఐక్యంగా నిలిచి పోరాడబట్టే 69% రిజర్వేషన్లు సాధించడం సాధ్యమైందని వివరించారు. సిద్ధాంతం ప్రజలను ఆవహిస్తే అది భౌతిక శక్తిగా మారుతుందని, ఆ శక్తి ఉద్యమంగా మారితే దాన్ని ఆపటం ఎవరితరం కాదని చరిత్ర నిరూపించిందని వివరించారు. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే 198వ వర్ధంతి సందర్భంగా ఈరోజు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీలోకి కమిటీ నిర్మాణంలో భాగంగా
ఈరోజు రాష్ట్ర యువజన వర్కింగ్ ఉపాధ్యక్షులుగా నాగుల్ మీరా గారిని వీరిని ఈరోజు నియమిస్తూ ఈ యొక్క విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా నాగుల్ మీరాకి మంచి సర్కిల్ ఉంది, యువకుడు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా నూరు భాషా సంఘం ఆ యొక్క సంఘంలో కూడా మంచి బాధ్యత ఉంది ఆయనకి. కాబట్టి ఆయన ఈ యొక్క యువజన వర్కింగ్ ప్రెసిడెంట్గా మంచి సేవలు అందిస్తారనే ఉద్దేశంతో మరి నాగుల్ మీరా గారిని ఈరోజు ఈ యొక్క బాధ్యత ఆయన మీద మరి పెట్టడం జరిగింది. గారి జయంతి సందర్భంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం నిజంగా మనం అంతా గర్వించదగిన సందర్భం. ఎందుకంటే ఆయన దశాబ్దాల కాలంగా పోరాడి ఈ సమాజంలో అన్యాయాలకు అకృత్యాలకు వ్యతిరేకంగా పూలే గారు పోరాడారు, అనేక పోరాటాలు చేశారు. ఇవాళ బీసీ జాతికి ఒక రాష్ట్రంలో దిక్సూచిగా ఆయన నిలబడ్డారు పూలే గారు. అటువంటి పూలే గారిని మేము ఆదర్శంగా తీసుకొని ఈ రాష్ట్రంలో ఉద్యమాలు నిర్మించి బీసీ హక్కుల్ని సాధించడానికి ఈ వెంకటరావు గారి నాయకత్వంలో, డాక్టర్ లాకా వెంకటరావు గారి నాయకత్వంలో బీసీ సంఘం పునర్నిర్మాణం జరుగుతుంది. రాష్ట్రంలో మీరు చాలామంది బీసీ సంఘాలని బీసీ నాయకులు చూశారు, కానీ చిత్తశుద్ధి ఆచరణ ఎక్కడ కనపడలేదు. ఈరోజు మన బీసీ నాయకులు లాకా వెంకటరావు యాదవ్ గారు నాయకత్వంలో ఆయన నాకు స్టేట్ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నన్ను నియమించడం, ఆయన ఆధ్వర్యంలో నేను పనిచేయడం నాకు చాలా సంతోషకరంగా ఉంది. ఆ రోజు నన్ను పిలిచి మన అన్నగారు పిలిచి, తమ్ముడు మీరు ఈ బీసీ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్గా మీరు చేయాలని అడిగినప్పుడు అన్న నా గురించి పిలిచి నాకు ఎంతో బాధ్యత పెడుతున్నారు కాబట్టి ఈ బాధ్యత నేను చేయగలనా అని నేను కొంత ఆలోచన చేశాను. వెనుకబడిన వర్గాల ఆర్థిక స్వావలంబనకై ప్రభుత్వం కల్పిస్తున్న సహకారాన్ని అందిపుచ్చుకొని స్వయం ఉపాధి ద్వారా ఆర్థిక పురోగతిని సాధించాలని ఎన్టీఆర్ జిల్లా డాక్టర్ జి లక్ష్మీషా సూచించారు. బలహీన వర్గాల జనాభాకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు. మహాత్మా జ్యోతిరావు పులే జయంతిని పురస్కరించుకుని వెనుకబడిన తరగతుల సేవా సహకార సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్లో లబ్ధిదారులకు ఆటోలను, ఆర్థిక సహాయపు చెక్కులను జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెనుకబడిన వర్గాల ప్రజల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు. బీసీ కార్పొరేషన్, కాపు కార్పొరేషన్ ఆర్థికంగా వెనుకబడిన తరగతుల లబ్ధిదారులకు సబ్సిడీపై రుణాలను మంజూరు చేయడం జరుగుతుందన్నారు. వెనుకబడిన వర్గాల వారు స్వయం ఉపాధి పథకాలను చేపట్టేందుకు ముందుకు వస్తే అర్హులైన ప్రతి ఒక్కరికి సబ్సిడీని మంజూరు చేసి బ్యాంకుల ద్వారా ఆర్థిక సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. లబ్ధిదారులు ఆటోలు, చిరు వ్యాపారులు, జనరిక్ మెడికల్ షాపులు నిర్వహించుకునేందుకు వెనుకబడిన సంక్షేమ శాఖ ద్వారా ఆధ్వర్యంలో రుణాలను మంజూరు చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని అందిపుచ్చుకొని ఆర్థిక స్వావలంబన పొందాలన్నారు. బలహీన వర్గాల జనాభాకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు. సమాజంలో జీరో పావర్టీని సాధించడానికి కృషి చేస్తున్నామన్నారు.
లర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పేరిట నూతన విద్యా విధానానికి శ్రీకారం చుడుతున్నామని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. అత్యున్నత ప్రమాణాలతో తొలి ప్రభుత్వ లీప్ పాఠశాలను మంగళగిరిలో ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. ఎన్డీఏ కూటమి ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ఒక క్రమ పద్ధతిలో నెరవేరుస్తుందని అన్నారు. ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటామని వ్యాఖ్యానించారు. మంగళగిరిలో ఉన్న నిరుపేద మహిళలకు ఇళ్ల పట్టాలను మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ మంగళగిరికి మంజూరైన ఆంధ్రప్రదేశ్లో తొలి 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి 13వ తేదీన శంకుస్థాపన చేస్తున్నామని వెల్లడించారు. ప్రతిపక్షంలో ఉండగానే మంగళగిరి కోసం సొంత ఖర్చులతో 26 సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తే అధికారంలో ఉండగా ఇంకెంత చేయగలనో ఆలోచించాలని అన్నారు. మంగళగిరిలో పోటీ చేయాలని 2019లో తీసుకున్న నిర్ణయం తన జీవితాన్నే మార్చేసిందని చెప్పారు. మంగళగిరిలో 4వ రోజు మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమం చేపట్టడం ఆనందంగా ఉందన్నారు. రత్నాల చెరువుకు చెందిన 600 మందికి, తాడేపల్లిలోని మహానాడు ప్రాంతానికి చెందిన 430 మంది పేదలకు శాశ్వత పట్టాలు పంపిణీ చేశామని చెప్పారు. తల్లి, కొన్ని నిర్ణయాలు మన జీవితాలే మార్చేస్తాయి. 2019లో నేను నిర్ణయం తీసుకున్నా. ఆ నిర్ణయం మంగళగిరి నియోజకవర్గంలో పోటీ చేయాలని. వాస్తవంగా నాకు వేదిక మీద ఉన్న పెద్దలతో కానీ మీతో ఆనాడు పెద్ద పరిచయం కూడా లేదు. కేవలం నాకేంటంటే ఇక్కడ నుంచి ఉన్నాను, నేను ఇక్కడ ఉంటున్నాను, నివసిస్తున్నాను, ప్రజలకు అందుబాటులో ఉండొచ్చు, ప్రజలకు మంచి పనులు చేయొచ్చు అనే ఆలోచనతో ఆనాడు ఇక్కడ పోటీ చేశా. కరెక్ట్గా ఎన్నికలకి 21 రోజుల ముందల తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందల నుంచున్నా. మీరు ఎదుర్కొన్న సమస్యలు నేను తెలుసుకోలేకపోయాను. నేనేంటో మీకు అర్థమవ్వలేదు. ఎన్నికలు అయిపోయినాయి. 5300 ఓట్లతో నేను ఓడిపోయాను. మొదటి రోజు బాధ కలిగింది, ఆవేదన కలిగింది. కానీ రెండో రోజు నుంచి ఆ బాధ, ఆవేదన నాలో కసి పెంచింది. మంగళగిరి ప్రజలకి మంచి పనులు చేయాలా, తిరిగి వాళ్ళ మనసు గెలుచుకోవాలని ఆనాడే నేను నిర్ణయించుకుంటాం జరిగింది. ఒక్కసారి ఆలోచించండి. 2019 నుంచి 24 వరకు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న మీ ఆరోగ్యం కోసం ఎన్టీఆర్ సంజీవిని అని తీసుకొచ్చాం. తాడేపల్లిలో ఒక క్లినిక్, మంగళగిరిలో క్లినిక్, దుగ్గిరాలకు ఒక బస్సు పెట్టి ఈరోజు కూడా ఆ కార్యక్రమం చేపడుతున్నాం. ఈరోజు కూడా సొంత నిధులతో మందులు ఉచితంగా మేము అందజేస్తున్నాం. ఊరిలో పెళ్లి జరిగితే పెళ్లి కానుకిస్తున్నాం. మహిళలు సొంత కాళ్ళపై నిలబడాలని కుట్టు నేర్పిస్తమే కాకుండా కుట్టు మెషినే ఉచితంగా ఇస్తాం కాకుండా వాళ్ళకి ఈరోజు పని కూడా మేము కల్పిస్తున్నాం. ఆనాడు గత ప్రభుత్వం నీరు సరిగా అందించలేకపోతే వాటర్ ట్యాంకర్లు పెట్టి ఉచితంగా నీరు తోలాం. మహాత్మా జ్యోతిరావు పులే కన్న కలలను, ఆయన ఆలోచనలను బీజేపీ నెరవేరుస్తుందని ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. నిజమైన సాధికారత మహిళలకు విద్యను అందిపుచ్చినప్పుడే మాత్రమే జరుగుతుందని, జ్యోతిరావు పులే ఆలోచనలే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంకల్పమన్నారు. విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పులే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ జ్యోతిరావు పులే ఆలోచనలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కార్యరూపం ఇచ్చారని తెలిపారు. జ్యోతిరావు పులే నిజమైన ఆశయాలు నెరవేర్చడమే మనమిచ్చే గౌరవమన్నారు. బీజేపీ పూలే ఆశయాల వైపు పరిపాలన సాగిస్తుందని, మహిళల అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. పూలే కన్న కలలు మరియు ఆలోచనలను బీజేపీ నెరవేరుస్తుందన్నారు. కార్యక్రమానికి బీజేపీ ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ అధ్యక్షత వహించగా, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి బిట్రా శివన్నారాయణ, మీడియా రాష్ట్ర ఇన్ఛార్జ్ పాతూరి నాగభూషణం, మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ తదితరులు పాల్గొన్నారు. జ్యోతిరావు పులే గారి జయంతి మనందరికీ తెలుసు. వారి జన్మం 1827 సంవత్సరంలో జరిగింది. వారు పరమపదించింది 1891 సంవత్సరంలో. సాధారణంగా పెద్దలు చెప్తూ ఉంటారు, ఎప్పుడైనా సరే సమాజంలో వింతపోకళ్ళు పెరిగిపోయినప్పుడు మహాత్ములు జన్మించక తప్పదు. ఎందుకంటే వాటన్నిటిని సరిచేయటానికి ఒక మహనీయుడు జన్మిస్తారని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు. ఏదైతే 1800 దశకం గురించి మనం మాట్లాడుతున్నామో ఆ సమయంలో సమాజంలో ఉన్నటువంటి పరిస్థితి, కులాల పట్ల వివక్ష, మహిళల పట్ల వివక్ష విపరీతంగా పెరిగిపోయినటువంటి సందర్భంలో జ్యోతిరావు పులే గారు
అందుకనే వారిని మహాత్మా అని కూడా పిలుస్తూ ఉంటారు. వారి జననం అప్పుడు జరిగినటువంటి నేపథ్యంలో వారు సమాజంలో ఉన్నటువంటి రుగ్మతులు ఏవైతే ఉన్నాయో, కులాల మధ్యన ఉన్నటువంటి వివక్ష కావచ్చు, మహిళల పట్ల చూపుతున్నటువంటి వివక్ష కావచ్చు, వీటన్నిటినీ దూరం చేయడానికి వారు స్వయంగా ఒక తక్కువ కులంలో జన్మించినప్పటికీ సమాజానికి ఎదురొడ్డి పోరాడి బడుగు బలహీన వర్గాల వారి కోసం, మహిళల కోసం నిలిచినటువంటి మహనీయుడు. అందుకనే చాలామంది వారిని మహాత్మా అని కూడా పిలుస్తూ ఉంటారు. జ్యోతిరావు పూలే గారి జననం మాలీ కులంలో జరిగింది. అంటే ఈ కాయగూరలు, పూలు పండించేటువంటి వారి కులంలో వారి జననం పూణే. ఆ ప్రాంతాల్లో ఆ కులాన్ని అతి తక్కువగా చూసి చిన్నతనం నుండే వారు సైతం వివక్షకి గురైనటువంటి నేపథ్యం. విజయవాడ రూరల్ కానూరులో శుక్రవారం సిఐడి కార్యాలయానికి మాజీ మంత్రి జోగి రమేష్ విచారణకు హాజరయ్యారు. ఆయనతో సహా 5 నిందితులు కూడా సిఐడి కార్యాలయానికి విచ్చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంపై దాడి కేసు ఘటనపై సిఐడి అధికారులు వారిని విచారణ చేస్తున్నారు. సుమారు 2 గంటలకు పైగా జోగి రమేష్ ను సిఐడి అధికారులు విచారించారు. సమాజంలోని మూఢనమ్మకాలు, కుల వ్యవస్థ, స్త్రీ అణచివేతపై పోరాడిన తొలి సామాజిక తత్వవేత్త మహాత్మా జ్యోతిరావు పూలే అని జనసేన రాష్ట్ర నాయకులు బాడిత శంకర్ కొనియాడారు. పూలే ఆశయాల అభ్యున్నతికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతి సందర్భంగా తొమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద జనసేన రాష్ట్ర నాయకులు బాడిత శంకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తొలుత పూలే విగ్రహానికి పార్టీ శ్రేణులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈరోజు మహాత్మా రావు పూలే గారి జయంతి సందర్భంగా వారికి జనసేన పార్టీ తరపున ఘనమైన నివాళులు అర్పించాం. మరి మహాత్మా రావు పూలే గారిని, జ్యోతిరావు పూలే గారిని బయటికి తీసుకొచ్చింది ప్రజారాజ్యం పార్టీ. అప్పటి వరకు ఈ పూలే గారు ఎవరో కూడా ఈ దేశానికి, ఈ రాష్ట్రానికో కూడా తెలియని వ్యక్తిని తీసుకొచ్చి మా ప్రజారాజ్యం పార్టీ అంటే జనసేన పార్టీ మేమే పూలే గారిని బయటికి తీసుకొచ్చాం. అప్పటి వరకు ఈ రాష్ట్రంలో ఎంతోమంది మంత్రులు, ముఖ్యమంత్రులు చేసిన వాళ్ళకి కూడా వారి త్యాగాల గురించి, వారు చేసిన దీని గురించి కూడా ఈ రాష్ట్ర ప్రజలకు తెలియనివ్వకుండా చేశారు. మరి బీసీలు, బడుగు బలహీన వర్గాలకి అండగా ఉండి చదువుకోవడానికి కూడా ఆయనకి ఇబ్బంది పెట్టిన వ్యక్తులు. మరి ఈరోజు మహాత్మారావు పూలే గారిని బీసీలు కానీ, ఎస్సీలు కానీ వారిని ప్రతి సంవత్సరం కూడా గుర్తు తీసుకొచ్చి వారి బాటలో బీసీలు అందరూ, ఎస్సీలు అందరూ నడవాలని కూడా మా జనసేన పార్టీ నుంచి మేము కోరుకుంటున్నాం. సామాజిక అసమానతలను తొలగించిన క్రాంతి రేఖ, దీనజనుల జీవితాల్లో వెలుగురేఖ మహాత్మా జ్యోతిరావు పూలే అని జనసేన రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు, పార్టీ సీనియర్ నాయకులు కొప్పిరెడ్డి ఎస్ఎన్ మూర్తి కొనియాడారు. మహాత్మా జ్యోతిరావు పూలే జీవితం నేటి తరానికి ఆదర్శమన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతి సందర్భంగా తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద జనసేన సీనియర్ నాయకులు కొప్పిరెడ్డి ఎస్ఎన్ మూర్తి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తొలుత జనసేన రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసుతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అభ్యున్నతి కోసం మహాత్మా జ్యోతిరావు పులే ఎనలేని కృషి చేశారని కొనియాడారు. పూలే ఆశయాలను ఆదర్శంగా తీసుకుని పేదల అభ్యున్నతే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. నేటి తరం ఇటువంటి మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈరోజు పేద బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో అభివృద్ధి కోసం పోరాడినటువంటి జ్యోతిరావు పూలే గారి 198వ జయంతి సందర్భంగా ఈరోజు ఆయన విగ్రహానికి పూలమాల వేయటం జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మూర్తి గారు, ఎంఆర్కే గారు, స్టాలిన్ గారు, కిరణ్ గారు, రాజేష్ గారు, సంతోష్ గారు, డాక్టర్ గారు, మా వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటం. ఎందుకంటే జ్యోతిరావు పూలే గారిని ఆదర్శంగా తీసుకోవాలి. ప్రతి పేద బడుగు బలహీన వర్గాల కోసం ఆయన పోరాడుతూ ఎన్నో సేవలు అందించినటువంటి పూలే గారి జయంతి సందర్భంగా ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఉన్నాం జనసేన పార్టీ తరఫున. జ్యోతి పూలే జయంతి సందర్భంగా 198వ జయంతి సందర్భంగా ఈరోజు తుమ్మలపల్లి కళాక్షేత్రం దగ్గర అమ్మశెట్టి వాసు గారు వచ్చి నివాళులు అర్పించడం జరిగింది. జనసేన పార్టీ తరపు నుంచి జై జనసేన. బీసీలకు 52% రిజర్వేషన్లు కల్పించాలని బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో అలంకార్ సెంటర్ ధర్నా చౌక్ లో ధర్నా నిర్వహించారు. అగ్రకులాలు రిజర్వేషన్లు దోచుకుంటున్నారని ఆ పార్టీ నాయకులు పుష్పరాజ్ మండిపడ్డారు. బీసీలకు 52% రిజర్వేషన్లు కలిగించి తగిన న్యాయం చేయాలని కోరారు. బీసీలకు 52% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో విజయవాడ అలంకార్ సెంటర్లోని ధర్నా చౌక్ వద్ద ధర్నా చేపట్టారు. రాష్ట్ర అధ్యక్షులు గౌతమ్ కుమార్ ఆదేశాలతో ఈ ధర్నా నిర్వహించినట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి పుష్పరాజ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని జిల్లా కేంద్రాల్లో ఇలాంటి ధర్నాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గత ఎన్నికల్లో బీఎస్పీ బీసీలకు 52% రిజర్వేషన్లతోనే ఎన్నికల్లో పోటీ చేసిందని గుర్తు చేశారు. అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీసీ కులగణన చేస్తానని హామీ ఇచ్చి కులగణన చేపట్టిన విషయాన్ని వారు గుర్తు చేశారు. గణన ప్రకారం రాష్ట్రంలో 51.63% మంది బీసీలు ఉన్నారని వెల్లడించారు. అగ్రకులాలు రిజర్వేషన్లను దోచుకుంటున్న తీరును తప్పుపట్టిన నేతలు బీసీలకు రావాల్సిన న్యాయం జరగాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. నా పేరు బచ్చలకూర పుష్పరాజు. నేను బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను. మిత్రులారా, ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బందెల గౌతమ్ కుమార్ గారి పిలుపు మేరకు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో బీసీలకి 52% రిజర్వేషన్లు కల్పించాలని చెప్పని డిమాండ్ చేస్తూ ధర్నాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఎన్టీఆర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ ధర్నా చౌక్లో జరుగుతున్నటువంటి ధర్నాలో రాష్ట్ర కార్యదర్శిగా కొద్దమల ప్రభుదాస్ గారు, అలాగే రాష్ట్ర కార్యదర్శిగా దేవా గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను పాల్గొని ఈ ధర్నాని ఉద్దేశించి మాట్లాడడం జరుగుతుంది. అయితే బీసీలకి 52% రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వాలి అంటే, బీసీలు జాతీయ స్థాయిలో ఆందోళన చేసినటువంటి నేపథ్యంలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దీన్ని బలపరుస్తూ బీజేపీ దీన్ని వ్యతిరేకిస్తూ ఎన్నికల్లోకి వెళ్ళాయి. అది అయిపోయింది. ఆ తర్వాత బీహార్ రాష్ట్రంలో నితీష్ కుమార్ గారు అక్కడ బీసీ జనగణన జరిపి కులగణన జరిపి 65%గా బీసీలు ఉన్నారని తేల్చి ఆ తదుపరి వాళ్ళకి 65% రిజర్వేషన్లు ఇవ్వడానికి ఆయన సిద్ధపడి ఇచ్చివేయటం జరిగింది. అయితే దాన్ని ఆదర్శంగా తీసుకొని మరి నేను కూడా చేస్తాను అని చెప్పని గత ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ యంత్రాంగం ద్వారా కులగణన జరిపారు. అన్ని రకాల లెక్కలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీలకు సంబంధించినటువంటి అన్ని లెక్కలు ఆయన తీయడం జరిగింది. అందులో 51.69% బీసీలు ఉన్నారని చెప్పని తేల్చడం జరిగింది. అయితే ఆయన ఉన్నటువంటి కాలంలో ఆ లెక్కల్ని బయట పెట్టకుండా ఆ లెక్కల్ని తన రాజకీయ అవసరాలకు వాడుకోవటం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం బీసీల సమగ్ర కుల గణన చేయాలని బీసీ ఐక్యవేదిక నగర శాఖ అధ్యక్షుడు పివిఎల్ఎన్ రాజు డిమాండ్ చేశారు. మహాత్మా జ్యోతిరావు పులే దంపతులకు భారతరత్న ప్రకటించాలన్నారు. మహాత్మా జ్యోతిరావు పులే 198వ జయంతి వేడుకలు ఆంధ్రప్రదేశ్ బీసీ సమన్వయ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐక్యవేదిక నగర శాఖ అధ్యక్షుడు పివిఎల్ఎన్ రాజు పాల్గొని తొలుత పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ
మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలకు ప్రత్యేకంగా ఉపకోటా కేటాయించాలని, బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. మహాత్మా జ్యోతిరావు పులే దంపతులకు భారతరత్న అవార్డు ప్రకటించాలని, జ్యోతిరావు పులే పుట్టినరోజును కానీ వర్ధంతి సందర్భంగా కానీ రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించాలని, తెలంగాణ రాష్ట్రం మాదిరి ఆంధ్రప్రదేశ్లో కూడా బీసీ సమగ్ర కుల గణన చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మహిళా సమన్వయ కమిటీ కన్వీనర్ కె ఉమావలి, సభ్యులు జొన్నలగడ్డ పద్మ, రామలక్ష్మి, ఆర్ శ్రీనివాసరావు, కె నరసింహారావు, లక్ష్మి పాల్గొన్నారు. నా పేరు పివిఎల్ఎన్ రాజు, బీసీ ఐక్యవేదిక విజయవాడ నగర శాఖ అధ్యక్షుడిగా ఉన్నాను. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఇక్కడ తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఆయన విగ్రహానికి నివాళులు అర్పించుకున్నాం. ఈ సందర్భంగా మేము తెలియజేసేది ఏంటంటే, బీసీలకి తెలంగాణ ప్రభుత్వం చేసినట్టు మన ప్రభుత్వం కూడా బీసీలకి కులగణన చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని ఈ వేదిక మీద నుంచి కోరుకుంటున్నాను. అలాగే మహాత్మా జ్యోతిరావు పులే భార్యాభర్తలిద్దరికీ భారతరత్న అవార్డు ప్రకటించాలని, అలాగే మహాత్మా జ్యోతిరావు పులే జయంతి రోజు కానీ వర్ధంతి రోజు కానీ రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సమన్వయ మహిళా కమిటీ రాష్ట్ర చైర్మన్ ఐ వేమేశ్వరి ఈరోజు జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా ఇక్కడ నివాళులు అర్పించడానికి మేమంతా కూడా సమన్వయ కమిటీ తరఫున విచ్చేసి ఉన్నాము. ఈరోజు రాష్ట్రంలో బీసీలు వెనకబడిపోతూ ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో చూసుకున్నప్పుడు, దేశంలో చూసుకున్నప్పుడు అన్ని వాటికి కూడా మరి ఒక రకమైనటువంటి సమగ్రమైన సర్వేలు ఉన్నాయి. కానీ ఈ రోజున బీసీలకు మాత్రం ఏ విధమైనటువంటి సర్వేలు కూడా రాష్ట్ర ప్రభుత్వం చూపించడం లేదు. అలాగే బీసీలు ఎంత సంఖ్య ఉన్నది, అలాగే ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించినటువంటి వర్గాలు ఎంతమంది అయితే ఉన్నది, మాకు రావాల్సినటువంటి చట్టసభల్లో ఎంత వాటా ఉన్నదని చెప్పేసి ప్రభుత్వాన్ని ఈరోజు మేము అడుగుతూ ఉన్నాము. అందరికీ నమస్కారం అండి. నా పేరు కాకు ఉమావలి యాదవ్. నేను రాష్ట్ర బీసీ సమన్వయ కమిటీలో రాష్ట్ర కన్వీనర్గా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు 118వ జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా పురస్కరించుకొని ఆయన్ని ఘనంగా మేము సన్మానించుకోవడం జరిగింది. ఆయన ఆదర్శాలన్నింటినీ కూడా ఒకసారి గుర్తు తెచ్చుకొని ఏ విధమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చారో అవన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్లే విధానంలో ఇప్పుడు దాకా దాదాపు మనకి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయినప్పటి నుంచి కూడా బీసీలకి తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉంది. అది ప్రజలందరికీ కూడా ఇంకా బోధపడినట్టుంది. కానీ ఇప్పటికైనా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ సమగ్రమైనటువంటి బీసీల కులగణన జరగాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆగిరిపల్లి మండలం వడ్లమానులో బీసీ సామాజిక వర్గంతో సీఎం చంద్రబాబు ముఖాముఖి. బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని త్వరలో తీసుకురాబోతున్నట్టు వెల్లడి. జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న కలెక్టర్ లక్ష్మీషా, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. నాణ్యమైన సంరక్షణ విధానాలను ప్రభుత్వం అందుబాటులో ఉంచిందని స్పష్టం. జ్యోతిరావు పులే జయంతి సందర్భంగా నివాళులర్పించిన వైసీపీ నేతలు. బడుగు బలహీన వర్గాల ప్రజల్లో చైతన్యం నింపిన గొప్ప వ్యక్తి పూలే అంటూ కొనియాడిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.